గారు, ప్రతిభా సింగ్ గారు, సర్పంచ్ గారు, యాదగిరి గారు, జిల్లా ఆఫీసర్స్ అందరూ, జేపీ గారు అంతా టిపిఆర్ఓ గారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఈ కార్యక్రమంలో వచ్చే వాళ్ళందరికీ, మీడియాకి నా ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా ఇక్కడ మా వనంలో మనమందరం ఇక్కడ ఏకత్రై ప్లాంటింగ్ చేస్తున్నాము. ఇది చాలా మంచి ఇది సంకేతం అంటారు, ఇండికేషన్. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, వనం వస్తుంది, బట్ ఇది 5th వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఇది హిస్టారికలీ 5th జూన్ లో పడింది ఇది రేడియో వరల్డ్ ఓవర్. సో ఇది సింబాలిక్ ప్లాంటేషన్ ఇవాళ జరిగింది. బట్ ఇది మెయిన్, కానీ మెయిన్ ఏమంటే ఇది మనము చూస్తున్నాము ఈసారి ఎంత ఎక్కువ అండ పడింది. చెట్లే దీనికి సొల్యూషన్ మెయిన్ గా. అందుకు అంటే డబ్బు ఎంత పడదు, తర్వాత చెట్లతో రకరకాల లాభాలు ఉంటాయి, మా ఇంట్లో కూడా నీడ వస్తాయి, అన్ని ఉంటాయి. ఇప్పటికి విశాఖపట్నంలో మీరు చూసాం కదా, రీసెంట్ గా అది సునామీ వచ్చింది, అది ఎక్కడ చెట్లు, అది అవుదు. సో దీని ఎక్కడ చెట్టు ఉంది, అక్కడ చాలా తక్కువ డ్యామేజ్ అయింది. సో ఇది పక్కనే విశాఖపట్నం. సో ఇవి అంతా మాకు తెలుసు, మీకు కూడా అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, అది పేరు మారింది, బట్ మెయిన్ స్కీమ్ అదే. సో దీని కింద మనము చెట్టు నాటుతున్నాము. మాకే నామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా ఉంది, అది కూడా నాటుతున్నాము. మాకు రకరకాల స్కీమ్స్, ఈ అర్బన్ ఫారెస్ట్ ఉంది, ఇక్కడ కూడా డబ్బుల్లో మనము నాటుతున్నాము కొన్ని. ముఖ్య అతిథిగా వచ్చేసిన పిసిసిఎఫ్ డెవలప్మెంట్ రత్నాకర్ జోహరి గారికి, డిఎఫ్ఓ జోజీ గారికి, డిఆర్డిఓ శ్రీనివాస్ గారికి, మన ఈఆర్ఎండి డిపిఆర్ఓ అందరూ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి, ఎంజిఎన్ఎస్ సిబ్బందికి, ఎంపీడీఓ గారికి, మా ఫారెస్ట్ సిబ్బందికి, ఎఫ్ఆర్ఓ గారు ఉన్నారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మిగతా అంతా టీం ఇక్కడనే ఉన్నారు. సో ఈ రోజు ఇక్కడే ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు అందరికి. ఈ రోజు మన అక్కన్నపేట్ ఫారెస్ట్ బ్లాక్ లో మనం 200 చెట్లతో ఈ ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నాము. ఇది అయిన తర్వాత కూడా మనకి మాన్సూన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం జిల్లా వ్యాప్తంగా ఒక గ్రీన్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నాము. ఇప్పుడు పిసిసి గారు చెప్పినట్లుగా ఎక్కడైనా మనకి మొక్కలు కూడా కొన్ని తక్కువ ఉన్నాయి, అక్కడ కూడా మనం హైదరాబాద్ నుంచి కానీ వాళ్ళే సపోర్ట్ మొక్కలు పెడతాం. మా జిల్లాలో ఇప్పటి వరకు 24%, 24% ఫారెస్ట్ కవరేజ్ ఉంది. ఇది చాలా జిల్లా కంటే చాలా బానే ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా రోల్ మన ఫారెస్ట్ సిబ్బందికి ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ గానీ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ గానీ ఉన్న ఫారెస్ట్ ఏరియాకి కాపాడుకోవడానికి బాధ్యత తీసుకొని వాళ్ళు కూడా ప్రతిరోజు కష్టపడి పని చేస్తున్నారు. ఇంకా పెంచుకోవడానికి ఎలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలి, ఎలా మనం అది లోకల్ గా ఉన్న చెట్లు అక్కడే నాటేస్తే ఎలా మనం అది ప్రమోట్ చేయగలుగుతాం, దాని గురించి ఆలోచించి డిఎఫ్ఓ గారు ఆధ్వర్యంలో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం జరిగింది, నడుస్తుంది. దాంట్లో మనకి నర్సాపూర్ ఫారెస్ట్ గానీ, బడియారం ఫారెస్ట్ గానీ, పర్కిబండ, మనోహరాబాద్, ఇవి అర్బన్ ఫారెస్ట్ కూడా మనం హైలైట్ చేస్తున్నాము. అక్కడ మన జిల్లాలో స్కూల్ స్టూడెంట్స్ కి టూర్ అరేంజ్ చేసి, వాళ్ళకి ఎక్స్పోజర్ విజిట్ అరేంజ్ చేసి, వాళ్ళకి కూడా ఫస్ట్ తెలియజేయడం జరుగుతున్నది. సో దట్ మన దగ్గర ఉన్న చాలా మందికి ఐడియా లేదు కి మా జిల్లాలోనే అన్ని మంచిగా అర్బన్ ఫారెస్ట్ ఉన్నాయి, మా ఫారెస్ట్ సిబ్బంది కూడా అది మెయింటైన్ చేస్తున్నారు, ప్రాపర్ ఫెన్సింగ్ చేసి ప్రాపర్ టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకా కొన్ని స్పాట్స్ మనం డెవలప్ చేస్తున్నాము. సో దీంట్లో మీ అందరికీ రోల్ చాలా ఇంపార్టెంట్. మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ. సో మీ అందరికీ రోల్ చాలా ఇంపార్టెంట్. మా జిల్లాలో ఉన్న మన అసెట్స్ ఫస్ట్ అందరికి తెలియజేయాలి. ఇంకా ఇక్కడ మనం డెవలప్ చేయవచ్చు, దాని గురించి కూడా మనం ఆలోచించి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసి ముందుకు వెళ్తున్నాం. దీంట్లో అందరూ డిపార్ట్మెంట్స్ సమన్వయంగా పని చేసిన కోరితే నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.